Hi, this is Rohini, Diploma of Hospitality Management Counselor of Arban Global. Today we have Chef Akhil with us, who has vast experience in hospitality industry and currently working with Austria. Let me welcome him. Hello, Hi. Nandini. Hi. How are you? I'm fine, good. Thank you. How are you? I'm also doing good, Chef. So, Chef, can you introduce yourself for our audience? Yeah, sure. I'm Akhil. I'm from Hyderabad and currently working in Austria as a chef de partie. ఓకే షెఫ్ సో మీ జర్నీ ఏంటి మీ ఎక్స్పీరియన్సెస్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో మాతో షేర్ చేసుకోగలుగుతారా షూర్. ఇది నేను ఇంటర్ అయిపోయాక బీటెక్ చదివాను. ఆఫ్ కోర్స్ పేరెంట్స్ ఫోర్స్ వల్ల బీటెక్ చదివాను. సో దాని తర్వాత నాకు స్టార్టింగ్ నుండే హాస్పిటాలిటీ అండ్ మేనేజ్మెంట్లో ఇంట్రెస్ట్ ఉంది. సో దాని తర్వాత బీటెక్ కొన్ని రీజన్స్ వల్ల బీటెక్ డిస్కంటిన్యూ అయ్యాను. సో దాని తర్వాత మన ఆర్వన్ కన్సల్టెన్స్కి అప్రోచ్ అయ్యి దాని త్రూ మనకి స్విట్జర్లాండ్లో వన్ ఆఫ్ ద లీడింగ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ స్కూల్స్ అడ్మిషన్ వచ్చింది. సో దాని తర్వాత 3 years ఆఫ్ ప్రోగ్రామ్ కాల్గరీలో చేసిన. దాని తర్వాత 3 years ఎక్స్పీరియన్స్ అక్కడ వర్క్ చేసిన యాజ్ ఇంటర్. దాని తర్వాత జాబ్ పర్పస్లో మళ్ళా అర్బన్ కన్సల్టెన్సీ నుండి సో ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చింది. సో కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ షెఫ్ ది పార్టీ ఇన్ 5-star ప్రాపర్టీ. దట్స్ రియల్లీ గ్రేట్ షెఫ్ మీ ఎక్స్పీరియన్స్ గురించి మాతో షేర్ చేసుకున్నందుకు. సో మీరు ఈ పొజిషన్కి రీచ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది చెప్పగలుగుతారా? షూర్. నా జర్నీ వచ్చేసి ఇది స్టార్టింగ్ అయినా ఇది డిఫికల్ట్ స్టోరీ, డిఫికల్ట్ జర్నీ యాక్చువల్లీ. చాలా కన్సల్టెన్సీ తిరిగాను మన అబ్రాడ్కి వెళ్ళడానికి ఆఫ్టర్ మై బీటెక్ డిస్కంటిన్యూ. సో నేను మా ఫ్రెండ్ రిఫర్ వల్ల నేను ఆర్వన్ కన్సల్టెన్సీకి అప్రోచ్ అయ్యాను. సో దాని తర్వాత మన ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయింది. సో దే ఆల్సో ద టీమ్ వాస్ రియలీ గుడ్. సో దే ఎక్స్ప్లెయిన్ మీ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ టు గెట్ ద ప్రాసెస్ డన్. సో దాని తర్వాత నేను స్విట్జర్లాండ్లో 3 years డిగ్రీ ప్రోగ్రామ్ చేశాను. సో దాని తర్వాత 4 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఇంటర్న్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఆర్వన్ కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాక మనకి ఆస్ట్రేలియాలో జాబ్ కూడా వచ్చింది. సో అది ఒక 4 years, ఇలా 4 years. సో కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఎ షెఫ్ ది పార్టీ. సో కంప్లీట్లీ మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? సో టోటల్ 8 years of 8 years ఎక్స్పీరియన్స్ హోల్డ్ చేస్తున్నారు. దట్స్ రియల్లీ గ్రేట్ షెఫ్ టు నో దట్. సో షెఫ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా మనం డిప్లొమా ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తాం ఆర్బన్ గ్లోబల్. మీరు యాజ్ ఎ షెఫ్ మీకు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ డిప్లొమా ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుందో చెప్పగలుగుతారా? Yeah, sure. Firstly, congratulations to the Arban team for introducing this program. Thank you. So, ఇదొక మంచి ప్రోగ్రామ్. నేను కూడా ఇలా సామాన్ కూడా చెప్పాను. ఓకే. సో ఇది మనకి అప్కమింగ్ ఎవరైతే ఇంటర్ ఫినిష్ అయినా సరే యాజ్ నేను కూడా బీటెక్ కంటిన్యూషన్. సో అట్లా ఎవరైనా కానీ ఏ ఇండస్ట్రీ అయినా సరే ఇది డిస్కంటిన్యూ కానీ పాస్ అవుట్ కానీ ఎవరైనా సరే ఇది ఎలిజిబిలిటీ ఉన్నది ఈ ప్రోగ్రామ్కి. సో ఫర్దర్ ఇక్కడ 9 months ప్రోగ్రామ్ ఉంటుంది. సో దాని తర్వాత మనకి 2 years ఆస్ట్రేలియాలో మనకి వీసా ప్రాసెస్ అయినా సరే ఏదైనా సరే అక్కడ కూడా 2 years ఆఫ్ డిగ్రీ చేసుకోవచ్చు. అడ్వాన్స్ డిప్లొమా మేనేజ్మెంట్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. సో ఓకే షెఫ్ లైక్ మీరు చెప్పగలుగుతారా మీకు మనం ఇప్పుడు ఆర్బన్ గ్లోబల్లో ఈ 9 months మనం మీరు ప్రొవైడ్ చేస్తున్నాము చెప్పగలుగుతారా? ఇది ఒక 9 months ప్రోగ్రామ్ అండి. ఇది 40 weeks ప్రోగ్రామ్. సో మనకి ఆల్మోస్ట్ ఒక 1 week ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటుంది. అండ్ దెన్ ఆఫ్టర్ నేషనల్ వైడ్ కూడా మనకి 5-star హోటల్స్లో ట్రిప్స్ ఉంటాయి. సో మనం ప్రాక్టికల్గా కూడా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు త్రూ ద మనము హోటల్స్ పోవచ్చు. లైక్ even we can Arban provides to work in the kitchen, service, bar, housekeeping. So lot of things we provide. Arban provides this. మనకి ఇంకోటి వచ్చేసి 18 to 30
ఏజ్ లిమిట్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. Yes, మోర్ ఓవర్ that's మనకి ఇంటర్ పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఇది ఒక మంచి ప్రోగ్రామ్ అని Opportunity, చెప్పొచ్చు. yes, exactly. ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో లైక్ టు బికమ్ ఫ్యూచర్ షేర్స్ ఆర్ ఫ్యూచర్ మేనేజర్స్, ఇట్స్ అ గుడ్ ప్రోగ్రామ్. Yeah, so any working professionals kuda Oh, might be oh. welcome to take this program. Yes, ma'am. Yes. Okay, once again I wanted to tell you, it's a 100% job ready program. And one more thing, Rohini, Okay. I would like to add on some points. Like మనకి 50% స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తుంది Yes, exactly. ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ. సో అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ R1 is providing laptops and uniforms and other equipments, and we have like an R1 consultancy providing bank loans and other process and IELTS classes, everything including in this program. అండ్ మనకి ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి 8 AM to 1 PM. సో Yes. ఈ కోర్స్ ఉంటుంది. అండ్ దెన్ ఆఫ్టర్ మనకి ఫ్రీ టైంలో మన మేనేజర్ సార్ వాళ్ళు కూడా చెప్పారు నాకు. సో మనకి ఫ్రీ టైంలో కూడా ఇక్కడ మన హైదరాబాద్లోనే చాలా 4-star 5-star ప్రాపర్టీస్ ఉన్నాయి. Exactly. సో దానికి మనము ఆల్రెడీ Internship support కూడా provide చేస్తున్నాము. అదే. సో మనకి ఫ్రీ టైంలో కూడా జాబ్స్ ఫ్రీ పార్ట్ టైం చేసుకోవచ్చు అండ్ ఫ్రీలాన్స్ చేసుకోవచ్చు. సో ఎనీ అదర్ హాస్పిటాలిటీకి సంబంధించిన వాటిలో చాలా జాబ్స్ ఉన్నాయి. Yes, సో దాంట్లో కూడా ప్రొవైడ్ చేస్తారని విన్నాను. సో ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ టు డూ దిస్ ప్రోగ్రామ్. కరెక్ట్ షెఫ్ అఖిల్ మీరు చెప్పింది. సో ఎవరైతే స్టూడెంట్స్ 9 months మన దగ్గర ఈ డిప్లొమా ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ తీసుకుంటారో వాళ్ళు 8 o'clock to 1 o'clock క్లాసెస్ కండక్ట్ చేస్తాము. ఆఫ్టర్ దట్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఫర్ పార్ట్ టైమ్ ఆర్ ఫ్రీలాన్సింగ్ ఎనీథింగ్ లైక్ వీ ఆల్సో ప్రొవైడ్ ఇంటర్న్షిప్ సపోర్ట్ ఫర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ షెఫ్ మా ప్రోగ్రామ్ గురించి చెప్పినందుకు. అండ్ ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా ఈ ప్రోగ్రామ్ గురించి Yes, sure. ఫర్ స్టూడెంట్స్? షూర్. మనకి హాస్పిటాలిటీ అంటే అందరికి మైండ్లో ఉండేది కిచెన్ సర్వీస్ ఇవి మాత్రమే వస్తాయి. కానీ Yes. హాస్పిటల్ అనేది ఒక పెద్ద చెట్టు. సో చాలా పెద్దది. సో మనకి హెయిర్ లైన్స్లలో చేసుకోవచ్చు, మనకి బ్యాక్ ఆఫీస్ చేసుకోవచ్చు, మనకి రూమ్స్ చేసుకోవచ్చు. సో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మనకి హాస్పిటాలిటీ అండ్ మేనేజ్మెంట్ అనేది డిఫరెంట్ సెక్టర్స్లో చేసుకోవచ్చు. సో నేనేంటంటే స్ట్రాంగ్లీ రికమెండ్ ఈ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనకి ఎప్పుడైనా సరే మనకి డాక్యుమెంటేషన్ కానీ మనకి ప్రాసెస్లో కానీ R1 కన్సల్టెన్సీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో మనకి ఈజీ చాలా మంచి ప్రాసెస్ ఉంటుంది అండ్ మీ గ్రోత్ కూడా బాగుంటుంది. యాజ్ నా కొలీగ్స్ చాలామంది మన ఈ చుట్టుపక్కల చూసుకుంటే మన ఖమ్మం కానీ వరంగల్ కానీ నల్గొండ కానీ మన నిజామాబాద్ కానీ ఇక్కడ లోకల్స్ హైదరాబాద్ కానివ్వండి మన సౌత్ ఇండియన్స్ నుండి కానీ చాలామంది మన ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్విస్లో కానీ ఆస్ట్రేలియా కానీ జర్మనీ కానీ కెనడా కానీ యూఎస్లో కానీ చాలామంది గుడ్ పొజిషన్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్. సో ఎవ్రీబడి ఈస్ ఎర్నింగ్ గుడ్ సాలరీస్ ఇన్ డాలర్స్ యూరోస్ అండ్ సో సో యాజ్ అ ఇంటర్నేషనల్ స్టూడెంట్ మీ స్పెండింగ్ ఆ టైంలో ఎలా ఉండే? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వల్ల స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుంది స్పెండింగ్లో అండ్ బడ్జెట్లో అది చెప్తారా? యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్. నాకు 2017 ఇట్ వాస్ ఎ హ్యూజ్ అమౌంట్. నేను ఆ టైంలో చాలా ఎక్కువ పే చేశాను. అండ్ కమింగ్ టు రైట్ నౌ ఇట్స్ టు లాంచ్ దిస్ ప్రోగ్రామ్ మన హైదరాబాద్లోనే one of the best course, like friendly, like budget friendly and low costly. So everybody can afford this. So and moreover మీరు abroad వెళ్ళినాక ఆస్ట్రేలియా వెళ్ళినాక సో within like 3-4 months మీరు అవన్నీ రికవర్ చేసుకోవచ్చు. సో ఇట్స్ అ గుడ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ షెఫ్, థ్యాంక్ యూ సో మచ్ మా ప్రోగ్రామ్ గురించి స్టూడెంట్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే ఏంటి అని చెప్పి మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఇట్స్ రియల్లీ ప్లెజర్ టు హ్యావ్ యూ ఆన్ దిస్ డే. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ ఆల్సో హియర్. థ్యాంక్ యూ షెఫ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ డిప్లొమా ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్.
అండ్ నీకు డిప్లొమా ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి క్లియర్గా అర్థమైంది కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ వాకిన్ అవ్వచ్చు. మేము కూకట్పల్లిలో లొకేటెడ్ అయి ఉన్నాం. అండ్ యూ కెన్ రీచ్ అవుట్ దిస్ నంబర్, ద బిలో గివెన్ నంబర్ యాజ్ వెల్. And I really very all the best for the students who are looking to create your career in hospitality management program. Good luck, guys. Go global with Arvind Global.